11 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పు. దీనిపై రేవంత్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలి. 100% విడుదల చేయాల్సిందే. ఎందుకంటే అన్ని విషయాల్లో శ్వేతపత్రం విడుదల చేసిన ఈ గవర్నమెంట్ ఈ అప్పుల విషయంలో కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇప్పుడు ఈ విమర్శలు మీ మీద చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు వీళ్ళ మీద చేసిరు, వీళ్ళు అబద్ధాలు ఆడతారు, వీళ్ళు చెప్పుకోరు. 7 లక్షల కోట్లు అప్పు చేసిరని లెక్కలు కనబడుతున్నాయే, 7 లక్షలు ఎక్కడదని మాట్లాడుతున్నారు. ఆనాడేమైనా వైట్ పేపర్ రిలీజ్ చేసిరంటే చేయలే. మరి వీళ్ళ లెక్కనే మీరు ఎందుకుంటారు? మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి, చేసి చెప్పండి ఎన్ని వేల కోట్ల అప్పులు తెచ్చిర్రు. 40,000 కోట్ల 50,000 కోట్ల లెక్కగా అనిపిస్తున్నది అని అంటున్నారు. లేదు వీళ్ళు 1,00,000 అంటున్నారు. ఓకే 1,00,000 కోట్లు అయితే ఆ 1,00,000 కోట్లు ఒకవేళ తెస్తే తెచ్చిరా లేదా అని గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాలి. ఇది కేటీఆర్ మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా ఉన్న పాయింట్ అయితే మనం డిస్కస్ చేయాల్సిందే. ఆయన గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆయన చెప్పిన పాయింట్ మీద మనం మాట్లాడదాం. 1,00,000 కోట్ల అప్పు తెచ్చిరా అంటున్నాడు ఆయన. చలో ఆ సవాల్ ఆయన మాట్లాడుతున్నది నిజమా కాదా తేల్చండి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఒకవేళ తెచ్చిన అప్పు 1,00,000 కోట్లు కాకపోయినా అది 70,000 కోట్ల 80,000 కోట్ల అయినా తెచ్చిన అప్పులు దేని మీద ఖర్చు పెట్టిరు? ఉత్పత్తి రంగం మీద ఏమైనా ఖర్చు పెట్టిరా, లేకపోతే ఈ పెన్షన్లు ఇస్తేందుకు ఈ గ్యారంటీలు అమలు చేసేందుకే ఖర్చు పెట్టిరా? ఓ హాస్పిటల్ కట్టిరా, ఒక స్కూల్ కట్టిరా, ఏం చేసిరు? ఆయన ఆ పని చేయలే. అప్పులు తెచ్చి కాళేశ్వరానికి, అప్పులు తెచ్చి సెంట్రల్ జైలుని ఊరగొట్టి హాస్పిటల్ కట్టడానికి దాని మీద ఖర్చు పెట్టిండు. సెంట్రల్ జైలు కూలగొట్టి దాన్ని కుదోబెట్టి అప్పు తెచ్చిండు. మునగాలు కదా వీళ్ళంతా, పెద్ద తోపులు ప్రపంచంలో దొరకరు ఇట్లాంటి వాళ్ళు. కాళేశ్వరం మీద దగ్గర 1,00,000 కోట్లు అప్పు చేసిరు. 1,50,000 కోట్లు ఏమైంది మొత్తం 12 సంవత్సరాలుగా టెన్యూర్ కడితే. ఎవ్రీ ఇయర్ 13,000 కోట్లు కట్టాలి, 12 ఏళ్ళు కట్టాలి. అట్లా దగ్గర అంతా కడితే 1,60,000 దాకా వస్తున్నది. కేసీఆర్ హయాంలో అప్పు 7 లక్షల కోట్లు అన్నది పచ్చి అబద్ధం. ఎంత? 7,000 తెచ్చిరా, 7 లక్షలు తెచ్చిరా, 7 కోట్లు తెచ్చిరా? లేకపోతే 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ తెచ్చిన అప్పు 4,26,000 కోట్లు మాత్రమే ఏంది? మళ్ళీ ఒకవేళ నీ 4,26,000 కోట్లే అనుకుందాం. ఈ 4,26,000 కోట్లు దేనికి తెచ్చి ఏడబెట్టినావు చెప్పవైతివి? కాళేశ్వరానికి పెట్టినావు 1,50,000 కోట్లు అవుతుంది మొత్తం, అది ఈఎంఐలు అంతా కలిపితే దగ్గర 70,000 కోట్లు 80,000 కోట్లు తెచ్చినావు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10-11% కావచ్చు, డబల్ అవుతుంది 12 ఏళ్ళకి. మరి ఏమైంది అది? ఔటర్ రింగ్ రోడ్ అమ్మితివి, గవర్నమెంట్ భూములు అమ్మితివి, వేలం పాటలు వేస్తేవి, అంత నాకే అవతల పడేస్తేవి. అప్పులపై కాదు మీ తప్పులపై చర్చ జరగాలి. ఏడాది పాలనపై రాహుల్కు లేఖ రాస్తా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు. రేవంత్ రెడ్డి సర్కార్ గత 11 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పు చేసిందని, దీనిపైన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్ల అప్పు చేశారనేది పచ్చి అబద్ధమని, తాము 9.5 సంవత్సరాల్లో పెట్టుబడి సంక్షేమ కార్యక్రమాల కోసం నేరుగా చేసిన అప్పు 4,26,499 కోట్లు మాత్రమే. ప్రతి నెల 6,500 కోట్లు వడ్డీలు అప్పుల కోసం కడుతున్నామంటూ ముఖ్యమంత్రి చెబుతున్నది కూడా శుద్ధ తప్పు అని, బడ్జెట్ పత్రాల ప్రకారం నెలకి 2,900 కోట్ల చొప్పున మాత్రమే చెల్లిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. మిగిలిన 3,600 కోట్లు ఎక్కడికి పోతున్నాయో సీఎం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఒకటే పాయింట్, వాళ్ళు చెప్పిన ఈ 65,000 కోట్లు ఇప్పటివరకు కట్టినవన్న తప్ప అంటున్నాడు. ఈ సవాల్ని బట్టి విక్రమార్క గారు మీరు స్వీకరించి తప్ప ఒప్ప వైట్ పేపర్ రిలీజ్ చేయండి, రేపు అసెంబ్లీ సమావేశాల్లో పెట్టండి. ఈ 7 లక్షల కోట్ల అప్పు నిజమా కాదా? 4,26,000 కోట్లే నిజమా కేటీఆర్ చెప్పేది? మీరు చెప్తున్న 64,000 కోట్లు ఇంతవరకు కట్టినామనేది తప్పా ఒప్ప? మీరు 1,00,000 కోట్ల అప్పు తెచ్చిరనేది తప్పా ఒప్ప అన్నది వైట్ పేపర్ రిలీజ్ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టండి, దాని మీద చర్చ చేయండి. ఇలా ఈయన ఏది మాట్లాడినా వాళ్ళు ఇరికిస్తాడు పార్టీని. వాళ్ళ అప్పుల గురించి మాట్లాడాడు. 1,000 చూపిస్తే 4,000 ఇటు చూపిస్తుండే. ఈయన చేసింది ఏంది 10 ఏళ్ళుగా?